హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను బీరకాయ శనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా బీరకాయని పీల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకోవాలి. చూడండి, శనగపప్పు ఏమో నేను ముందుగా నానబెట్టుకున్నాను. కొంచెమేనండి, ఒక 3 స్పూన్స్, 4 స్పూన్స్ ఉంటది అంతే. ఎందుకంటే ఒక బీరకాయ నేను తీసుకున్నాను. దానికేమో ఆనియన్స్, వెల్లుల్లి, అల్లం, ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అంతేనండి పోపు ఐటెమ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాను. కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెమే ఏసుకోండి. తర్వాత ఇంకా మీ కూర వేగే బట్టి అప్పుడు అలా కొంచెం కొంచెం ఏసుకోండి. ఒక్కసారి వేసేసుకోకండి ఆయిల్ అనేది. తర్వాత నేను కొంచెం ఆవాలు, ధనియాలు, జీలకర్ర వేసుకుంటున్నానండి. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. ఈ కర్రీ చాలా బావుంటదండి. కానీ నాకు బీరకాయ ఒక్కటే ఉందండి. అందుకనే నేను శనగపప్పు యాడ్ చేసుకుంటే నాకు కూర కూడా కొంచెం కవర్ అవుద్దని నేను శనగపప్పు యాడ్ చేసుకున్నాను. మీరు పల్లీలున్నా పల్లీలు యాడ్ చేసుకోండి. పల్లీలు కాకపోతే నానబెట్టుకొని వేసుకోండి. ఒక 4 అవర్స్ ముందే నానబెట్టాలండి పల్లీలు మాత్రం. శనగపప్పు మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ అయితే సరిపోద్దండి, నానిపోతాయి. నేనైతే హాఫ్ అన్ అవర్ కూడా లేదండి, 10 మినిట్సే నానబెట్టాను. ఎందుకంటే కొంచెం ఉడికినప్పుడు కొంచెం సిమ్‌లో పెట్టేసుకుంటే సరిపోద్ది. అలాగా శనగపప్పు ఉడికిపోద్ది. చూడండి, తర్వాత అవి వేగిన తర్వాత ఇక నేను మిగతావన్నీ వేసేసుకున్నానండి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి, ఎండుమిరపకాయ, కరివేపాకు అన్నీ కూడా అలానే యాడ్ చేసుకున్నాను. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత అప్పుడు బీరకాయ ముక్కలను యాడ్ చేసుకోండి. బీరకాయ చాలా మంచిదండి. బీరకాయలో కూడా ఫైబర్ ఉంటది కదా! చాలా మంచిది. పిల్లలకి పెట్టండి. పెద్దలు ఎవరైనా మంచిగా తినొచ్చు. దీంతో చాలా చేయొచ్చండి బీరకాయతో. బీరకాయతో పచ్చడి చేయొచ్చు. బీరకాయ పెసరపప్పు కూడా ఏసి చేస్తారండి. బీరకాయ శనగపప్పు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! బీరకాయ గ్రేవీ, బీరకాయ పల్లీలు యాడ్ చేసుకొని, ఇంకా బీరకాయతో అట్టు కూడా చేస్తారండి. అది కూడా బావుంటది. ఇంకా బీరకాయతో అట్టు చేస్తాం కదా! మిగిలిపోయిన అట్టులతో పులుసు పెట్టి కూర కూడా చేస్తారు. అది కూడా చాలా బావుంటది. అది ఎప్పుడైనా మీకు ట్రై చేసి చూపిస్తాను. ఎందుకంటే మా హస్బెండ్ తినరు అలాంటి కూరలు. నేనే తిన్నాను. నాకిష్టం బాగా. ఎందుకంటే మన విలేజ్‌లో మన అమ్మాళ్ళు అప్పుడు చేసేవాళ్ళు కదండీ! ఎక్కడ ప్లేస్ మారినా సరే మన ఇష్టాలు మారవు కదండీ! చిన్నప్పుడు అది తిని తిని బాగా అలవాటు, నాకు బాగా ఇష్టమండి అలాగా. మిగిలిపోయిన చూడండి, పెసరపప్పుతో వడలు చేసి అది కూడా పులుసు పెట్టి కూర చేస్తారు. అది కూడా అలా కూడా బావుంటది. నాకు చాలా ఇష్టము. పెరుగన్నమును దానికి బెస్ట్ కాంబినేషన్ అండి. ఆ కూరకి, పెరుగన్నంకి నాకు చాలా ఇష్టము. చూడండి, తర్వాత ఆనియన్స్ వేగాయి కదా! వేగిన తర్వాత ఇక బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నానండి నేను. ఇది ఒక బీరకాయ తీసుకున్నానండి. అందుకు శనగపప్పు ఏసాను. మీ దగ్గర ఉంటే 2 అయినా ఏసుకోండి. శనగపప్పు కొంచెం తక్కువ వేసుకోండి, ఎక్కువ వద్దండి. చూడండి, కొంచెం మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అలాగే తొందరగా మగ్గిపోద్ది. చూడండి, కొంచెం ఆయిల్ వదులుతుంది కదా! నేను కొంచెం ఆయిలే ఏసాను. చూడండి, అయినా వదులుతుంది ఆయిల్ అనేది. కానీ చూసుకొని వేసుకోండి ఆయిల్ మాత్రం. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను నేను. పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది మంచిగా. ఇంకా బీరకాయలో పాలు పోసి చేస్తారండి. అది కూడా బావుంటది. ఆ కర్రీ కూడా కమ్మగుంటదండి కర్రీ. అలా కూడా చేసుకోండి. ఇంకేం లేదు, మామూలుగా మనం ఉడుకుతది కదండీ! వాటర్ అన్ని ఏసిన తర్వాత అప్పుడు మొత్తం దగ్గరికొచ్చినప్పుడు కొంచెం పాలు యాడ్ చేసుకొని, కొంచెం సిమ్‌లో పెట్టుకొని అలా మగ్గించుకోండి అంతే. ఇంకేం డిఫరెన్స్ ఏం లేదు. జస్ట్ వాటర్ ఏసేటప్పుడు కొంచెం పాలేస్తాం అంతే. ఇది మంచిగా కలుపుకోవాలండి. ఇంకా మీరేం చేసుకుంటారో కామెంట్‌లో చెప్పండి. సాటర్డే కదా ఈరోజు. సాటర్డే స్పెషల్. నేనైతే బీరకాయ కర్రీ చేసుకొని పప్పు కూడా చేసుకున్నానండి. అది కూడా వీడియో క్యాప్చర్ చేసుకొని అది కూడా మీకు పెడతాను. అది కూడా చూడండి. నా స్టైల్‌లో చేశానండి అది పప్పు. చూడండి, ఆ రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను మీకు. చూడండి, ఇప్పుడు మంచిగా వేగింది కదా! వేగినప్పుడు ఈ నానబెట్టుకున్న శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. శనగపప్పు ఎక్కువ వేసుకోకండి, కొంచెమే ఏసుకోండి. ఎందుకంటే బీరకాయ కన్నా శనగపప్పే ఎక్కువ యాడ్ చేసుకుంటే అదే పంటికి తగులుతది. ఇది కొంచెం వేసుకొని బీరకాయ కొంచెం ఎక్కువ ఉంటే బావుంటది. నా దగ్గర అయితే ఒక బీరకాయ ఉందండి. అందుకే అలా చేసుకున్నాను నేను. మీ దగ్గర 2 ఉంటే 2, 3 ఉంటే 3 ఎన్ని ఉంటే యాడ్ చేసుకోండి. బావుంటది కర్రీ మాత్రం. దీనికైతే రసం చేసుకుంటే బావుంటదండి. కానీ నేను మాత్రం పప్పు చేసుకున్నాను. రసం అయితే బావుంటది. ఎందుకంటే పప్పు తిని చాలా రోజులవుతుందండి. అందుకే నేను పప్పు చేసుకున్నాను. ఇలాగ సాటర్డే కదా! ఎప్పుడు రసంతో తింటున్నానని ఈరోజు పప్పు చేశాను నేను. ఇది మంచిగా కలిపేసుకోవాలండి. సాల్ట్ మాత్రం ఇప్పుడే యాడ్ చేసుకోవద్దండి. ఎందుకంటే శనగపప్పు ఉడకదు. ఎందుకంటే నేను 10 మినిట్స్ ముందే నానబెట్టానండి. అది కొంచెం ముందైతే పర్వాలేదు, సాల్ట్ యాడ్ చేసుకొని ఉడికిపోద్ది. సాల్ట్ మాత్రం నేను వాటర్ ఏస్తాను కదా! దగ్గర అయిపోయిన తర్వాత మొత్తం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అప్పుడు ఏసుకుంటున్నానండి సాల్టు. చూడండి, అలా మూత పెట్టి కలుపుకోండి. అలాగైతే మనకు ఆయిల్ ఎక్కువ పట్టదు. ఆ ఆవిరిలోనే మగ్గిపోద్ది కర్రీ అనేది.
మొత్తం ఆయిల్‌తో ఉడికితే మంచిది కాదు మన హెల్త్‌కి కూడా. కొంచెం మూత పెట్టి మగ్గించుకుంటే మంచిది. తొందరగా మగ్గిపోద్ది. మనకు ఆయిల్ అంత పట్టదు. నిన్న శనగపప్పు ఉడకడం చూపించుదామనుకుంటున్నా అది కాలిపోతుందండి. చూడండి. చూపిస్తాను. కొంచెం చూడండి. కొంచెం అలా అయింది. ఇంకా అవుతదండి. కొంచెం ఉడికింది. ఇంక వాటరేసి సిమ్‌లో పెట్టేస్తే మంచిగా ఉడికిపోద్ది శనగపప్పు అనేది. మీరైతే మాత్రం నేను చేసే మిస్టేక్ మీరు మాత్రం చేయొద్దండి. ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకుంటే మీకు మంచి కర్రీ కుక్ అయిపోద్ది. ఇది మంచిగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకోండి. ఆల్రెడీ నేను 2 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకున్నాను. కొంచెం కారం యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోను నేనైతే. ఎందుకంటే మిరపకాయలకు అంత ఘాటేం లేదండి. అందుకే 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. ఇది మంచిగా కలిపేసుకోవాలండి. ఇంకేం లేదు మంచిగా కలిపేసుకొని కొంచెం జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను నేను. ఫ్లేవర్ బావుంటది. అంతేనండి. ఇంక మసాలా పౌడర్లు అవేమి అవసరం లేదు వెజ్ కర్రీస్‌కి మాత్రం. జస్ట్ జీలకర్ర పౌడర్, కొత్తిమీర పౌడర్ ఉంటే అది కూడా ఏసుకోండి. మెంతిపిండి ఉంటే మెంతి పౌడర్ కూడా ఏసుకోండి. అది కూడా చాలా మంచిది హెల్త్‌కి. తాలింపులోనే వేసుకోండి. మనం ఆయిల్ ఏసుకుంటాం కదా ఫస్టు. అప్పుడే కొంచెం మెంతి పౌడర్ ఏసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తది. మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. చూడండి కర్రీ దగ్గరకి అయింది కదా! దగ్గరికి అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు. నేను ఒక గ్లాసుని ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ ఏసానండి. ఎందుకంటే శనగపప్పు కూడా ఉడకాలి కదా! అందుకే ఒక గ్లాసున్నర వాటర్ ఏసాను. మంచిగా కళాయిలో ఎక్కడ చుట్టూ మొత్తం ఉన్న నీట్‌గా క్లీన్ చేసుకొని ఏసుకోండి. అంతేనండి. చాలా సింపుల్ ఈ కర్రీ మాత్రం. కుక్కర్‌లో పెట్టేసుకున్న తొందరగా అయిపోద్దండి. కుక్కర్‌లోనే చేసుకోండి. కుక్కర్‌లో పెడితే నాకు బీరకాయ పీసెస్‌లా ఉండదండి. మరీ మెత్తగా అయిపోద్ది పేస్ట్‌లాగా. అందుకని నేను నార్మల్‌గా కళాయిలో చేసుకోను. ఎందుకంటే నాకు ఇప్పుడు బయట పనేమి అంత లేదు కదా! లేట్ అయినా పర్వాలేదు. అందుకని నేను కళాయిలో చేసేసుకున్నాను. మీకు తొందరగా అయిపోవాలంటే మాత్రం కుక్కర్‌లో పెట్టి చేసేసుకోండి. తొందరగా అయిపోద్ది. అలా కొంచెం కొంచెం మూత తీసుకుంటూ కలుపుకోండి అలాగా. దగ్గరికి మంచిగా ఉడికిపోద్ది శనగపప్పు అనేది. మనం పప్పు ముందు నానబెట్టుకుంటే మనకి అందులో ఉన్న మన గ్యాస్ కూడా రాదండి. శనగపప్పు అది తింటే గ్యాస్ కూడా ఫామ్ అయిపోద్ది కదా! ఇలా నానబెట్టి వేసుకుంటే మంచిది. అంతగా మనకు అనిపించదు. గ్యాస్ అనిపించదు. చూడండి సిమ్‌లో పెట్టేసాను నేను. తర్వాత అలా మూత తీసుకొని కలుపుకుంటూ ఉండండి. మంచిగా ఉడికిపోద్ది. అంతేనండి. మరి కొంచెంసేపు ఉంచేసి కొంచెం సాల్ట్ ఏసుకొని దించేసుకుంటే అయిపోద్దండి. నేను చేసే ఈ బీరకాయ శనగపప్పు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్‌లో చెప్పండి. చూడండి మంచిగా ఉడికింది కదా! అంతేనండి. ఇలానే ఉడుకుతది. ఇంకొంచెంసేపు ఉంటే మళ్ళీ మెత్తగా అయిపోద్ది. ఇంక మీరేం చేసుకున్నారో నాకు కామెంట్‌లో చెప్పండి. చూడండి ఇది ఇప్పుడు అయిపోయింది కదా కర్రీ. అయిపోయిన తర్వాత మంచిగా అయిన తర్వాత ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేసుకున్నానండి అంతే. అంతేనండి. రెడీ అయిపోయింది కర్రీ. చాలా సింపులు. చాలా మంచిది కూడా బీరకాయ. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.